మన యొక్క మార్నింగ్ సెషన్ లో ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు సుజాత గారు, బ్రాంచ్ డైరెక్టర్. సో నేను మేడం ఇన్వైట్ చేస్తాను. ఈ లోపు కొద్దిగా ఫాస్ట్ గా మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి. ఓకే, సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనకు చాలా చాలా ముఖ్యం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సుజాత గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద స్టేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేయండి మేడం. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మిస్ టీమ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మా యొక్క సెల్ఫ్ వచ్చేసి ఎడ్ల సుజాత సంపత్, మాది కమలాపూర్, హన్మకొండ డిస్ట్రిక్ట్. మేము బ్రాంచ్ లెవెల్లో ఉన్నాం. నేను ముందుగా నా యొక్క టెస్ట్ మోడ్ని చెప్పడానికి నిర్ణయించుకున్నాను. గుడ్ మార్నింగ్. మేము అగ్రికల్చర్ చేస్తూ ఉండేవాళ్ళం. మా సార్ అగ్రికల్చర్ చేస్తారు, నేను టైలరింగ్ చేస్తాను. ఆ క్రమంలో మాకు ఈ వెస్టేజ్ అనే సంస్థ పరిచయం అయింది. అంతకుముందు మేము ఎక్కువ ఈ టైలరింగ్ చేసుకుంటూ ఈ అగ్రికల్చర్ ఈ పనిలోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమంటే ఈ వెస్టేజ్ అనేది నాకు పరిచయం అయిందో దానిలో ఇంట్రెస్ట్ ఉంచి దానిలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ పార్ట్ టైంగానే చేస్తున్నాం లీడర్స్. తర్వాత కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫుల్ టైంగా భూమి ఉనామకిచ్చి ఫుల్ టైంగా చేద్దామని నిర్ణయం తీసుకున్నాము. అప్పటి వరకు మాత్రం ఇది పార్ట్ టైంగానే చేస్తామని చెప్తున్నాను. ఎక్కువ టైరింగ్ చేస్తూ ఉన్న క్రమంలో మాకు కమలాపూర్లో ఒక షాప్ కావడం జరిగింది. ఇది ఏం షాప్ అని కొత్తగా ఏంటి అది వెస్టేజ్ అంటే ఏముంటాయి ఇలా ప్రొడక్ట్ అని తెలుసుకోవడం ద్వారా మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఇట్లా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇక్కడ ఇట్లా బాగుంటాయి అట్లా బాగుంటాయి అని చెప్పడం ద్వారా నాకు అంతకుముందే ఆర్గానిక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పటి కాలంలో అన్ని కల్తీమయం కాబట్టి దాన్ని చూసి అవును బాగుంటాయి అని అడిగితే లక్ష్మణ్ సార్ కానీ కుమార్ సార్ కానీ మాకు పరిచయం అయ్యి బాగుంటాయని చెప్పడం ద్వారా మా సార్ వచ్చి ఐడింగ్ చేసుకొని వెంబడే ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. ఇట్లా 100 టీవీ చేస్తే మీకు ఇట్లా అని వాళ్ళు కొంచెం క్లారిటీ ఇవ్వడం ద్వారా 3500 సామాన్ తీసుకురావడం జరిగింది. అందులో ఎక్కువగా హెల్త్కు తప్ప మిగతాయి అగ్రికల్చర్కును ఈ మామూలుగా ఇంట్లో హోమ్ కేర్ తీసుకొచ్చారు. అవి వాడాం. పేస్ట్ కానీ ఆయిల్ కానీ మామూలుగా ఇప్పుడు బోల్దంపునే లిక్విడ్ కానీ చాలా నాకు కనెక్ట్ అయినాయి. కొంచెం వేస్తేనే చాలు ఇవి బోళ్ళ లిక్విడ్ మాత్రం పీలకుండా మంచిగా నీట్గా ఉండడం. మనం మామూలుగా సబ్బేస్తే అంత ఘోరంగా పీలడం, మళ్ళీ కాసేపు అయినాకనే పేలుతూ ఎవరైనా చూస్తే గలీజ్గా అనిపించడం. కొంచెం మనం ఆ పని ఎక్కువ ఒత్తిడిలో ఉంటూ కొంచెం టకటగా దొమ్మేస్తాం కదా, అట్లా జరుగుతూ ఉండేది. ఆ క్రమంలో ఇది వాడడం ద్వారా నాకు చాలా రిస్క్ తప్పింది. అందుకే ఇది చాలా కనెక్ట్ అయింది. బాగుంది అనడం ద్వారా ఆ ప్రోడక్ట్ తీసుకురావడం జరుగుతుంది. అట్లా వాడడం స్టార్ట్ చేసినాం. తర్వాత నాకు కొంచెం ఈ టైరింగ్ చేయడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఉండేవి. దానికి ఒకసారి చూద్దాంలే, ఎందుకైనా మంచిది అయితే బాగానే ఉన్నాయి కదా అనేసి హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆమ్లా, అలవీరా, ఇది గర్భసంచికి సంబంధించింది శతావరి, కళ్ళు కొంచెం దారం కనబడుతున్న ఐస్ సపోర్ట్, ఇలాంటి కొన్ని తీసుకురావడం. అవి కూడా వేసుకుంటూ ఉండగా ఇది ఇప్పుడు కొంచెం కళ్ళు కూడా క్లియర్ అయింది. ఈ కడుపు నొప్పి సమస్యలు కొంచెం అవి కూడా తగ్గడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు 3 months అవుతుంది కంటిన్యూ చేయబట్టి. కొంచెం హెల్త్ సంబంధించిన సమస్యలు మాత్రం పూర్తిగా క్లియర్ అయినాయి లీడర్స్. అంతకుముందు అయితే చేసిన సంపాదన అంతా ఈ హాస్పిటల్కి ఉంటే తిప్పేదాన్ని చేయడం, మళ్ళీ ఈ అవస్థకంటూ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం. ఆ క్రమంలో ఇవైతే ఎట్లా దేవుడు ఇవి చేసిందంతా హాస్పిటల్కి అవుతుంది తప్ప రూపాయి కూడా వెనకేసింది లేదా అనే క్రమంలో ఈ వెస్టేజ్ ఆఫర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కనెక్ట్ అయిన తర్వాత హాస్పిటల్ ఇప్పుడు పోక నేను 6 months అవుతుంది. ఎందుకంటే చాలా బాగా పని చేస్తున్నప్పుడు మళ్ళీ హాస్పిటల్కి పోతే వాడు ఈ టెస్టులు ఆ టెస్టులు అని రాయడం ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేస్తే ఇంకొక సమస్య వచ్చేది. తలనొప్పికి వేస్తే తలనొప్పులు అన్నట్టు ఒక సమస్యకి వేస్తే ఇంకొక సమస్య స్టార్ట్ అవుతూ ఉండేది. ఆ క్రమంలో నాకైతే చాలా
చేయాలన్నా కూడా చేయలేకపోయాను. ఇప్పుడు 100 సంపాదిస్తే 200 ఖర్చు అయినాక ఎట్లా చేయగలుగుతాం? కానీ అబ్బా ఇట్లా ఏదో ఇవన్నిటికీ ఒకటి సొల్యూషన్ ఉంటే బాగుండు అనేది మనసుకు అనిపించేది. ఆ దేవుడి దయ వలన నాకు ఈ వెస్టేజ్ రూపంలో ఇది దొరకడం జరిగింది. ముందుగా సెషన్లోకి వెళ్దాం లీడర్స్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను సృష్టించిన భగవంతుడికి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఈ వెస్టేజ్ సంస్థను స్థాపించి మనకు అందించిన గౌతమ్ బాసారికి నా యొక్క పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ సార్ గారికి, కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ సార్, లహరి మేడం గారికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు అప్లై వచ్చేసి కుమార్ సార్, మెంటర్ వచ్చేసి లక్ష్మణ్ సార్, సతీష్ సార్, మా మేడం వచ్చేసి రచిత మేడం గారు మరియు రజనీకర్ సార్, మధుసూదన్ సార్, వీళ్ళందరూ వన్ హ్యాండర్లో మేము వర్క్ చేస్తున్నాం. వాళ్ళందరికీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళందరూ మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా సార్ అయినటువంటి సంపత్ సార్కి కూడా నా యొక్క పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. సెషన్లోకి వెళ్దాం లీడర్స్. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మన ఆడవాళ్ళకి సంబంధించింది ప్రత్యేకంగా తెలుసుకోవడానికి నేను ఈ యొక్క సెషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను కూడా అనుభవించాను కాబట్టి నాతోటి అక్క చెల్లెలు కానీ అందరూ ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కోకుండా ముందుగా హాస్పిటల్ పాలు కాకుండా ఇది ఒకటి వాడడం వారిని నమ్మాను కాబట్టి మీరు కూడా నమ్ముతూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే శతావరి మ్యాథ్స్ గురించి చెప్పబోతున్నాను. క్రాన్బెర్రీ కానీ, ఐరన్ పోలింగ్ కానీ, బెస్ట్ వీటిని గురించి చెప్తున్నాను లీడర్స్. ఇవి వినండి, నమ్మండి. ఇవి వాడడం వల్ల మనం కొన్ని లక్షల విలువ చేసి హాస్పిటల్కి పెట్టే బదులు ఇవి ముందస్తుగా వాడి మన ఆరోగ్యాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలరు. నమ్మండి, నమ్మి ఇవి ముందు వాడండి. వాడితేనే మీకు అర్థమవుతుంది. ఒక 3 months వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంది. ఇది ఏమవుతుంది మేము ముందు హాస్పిటల్కి పోయి వాడతాం అనేది వాడకుండా ఇవి బాగా పనిచేస్తున్నాయి మేడం. శతావరి అంటే మనకు శతావరిలోనే ఉంది. శతావరి ఉమెన్ హెల్త్ సంబంధించిన ప్రత్యేకమైనది. ఎందుకంటే దీని ద్వారా మనకు అనేక రోగాలు 100 రోగాలు నయమయ్యే అవకాశం ఉంది లీడర్స్. ఈ 3 ప్రొడక్ట్స్ మనం వాడితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎందుకంటే నేను వాడాను కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్పాలని సెషన్ తీసుకోవడం జరిగింది. కొంతమంది ఇప్పటికీ సగం మంది లీడర్స్ అయినా కూడా ఇది వాడడానికి ఏదో సంకోచిస్తూ ఉన్నారు. మళ్ళీ మామూలుగా వర్క్ చేస్తున్నారు తప్ప ఇవి తీసుకొని వాడడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా వాడి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ శతావరి అనేది ఆస్పరస్, ఇది హిమాలయాల్లో ఎక్కువగా ఇండియా, నేపాల్, శ్రీలంకలో దొరుకుతుంది. ఇది ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఇది ఎక్కువ కొండలలో దొరుకుతుంది. హిమాలయాల్లో మనం వెళ్ళగలం అక్కడికి. ఇది ఎక్కడో నుండి తయారు చేసి మనకు గౌతమ్ బలిసార్ గారు ఈ సప్లిమెంట్ రూపంలో మనకు అందించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. దీనిని 1739 సంవత్సరంలోనే కనుగొన్నారు లీడర్స్. ఇది మనకు తెలవడానికి కూడా ఇంత టైం పట్టింది. అసలు మనకు అంటే ఏంటిదో కూడా తెలియదు. కానీ 1739లోనే ఇది కనుగొన్నారంట. ఇది లిలియోసి ఫ్యామిలీకి చెందింది. శతావరి అనేది ఒక సంస్కృత పదం మాత్రమే. దీన్ని సాధారణంగా మనం పిల్లి పీచర్ అని, అంటే ఇప్పుడు మన ఆయుర్వేద దుకాణాలలో కానీ మామూలుగా రోడ్ల మీద పెట్టి ఇవి అమ్ముతారు. కానీ మనకు అలా అసలు ఏ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుంది తెలియదు కాబట్టి మనం ఏదో అవన్నీ మామూలుగా అంత మనకు అవసరం లేదు, అవన్నీ బాగుతాను ఏదో ఉంటుంది అందులో అనేసి మనం పట్టించుకోము వాటి గురించి. ఇప్పుడు ఈ కాలం అయితే ఎక్కడ పడితే అక్కడ ఇవి అమ్మడం, వాటి ద్వారా ఇది ఉంది అని చెప్పినా మన అబ్బో ఏంటి ఏమవుతుంది ఏమో అవి వాడితే అనేసి మనం ఆ ఏర్లని ఇదని ఏది పట్టించుకోము. కానీ ఇది ఎందుకంటే 1739 స్టార్ట్ అయిందంట. మనకి ఇప్పటి వరకు కూడా దాని గురించి తెలియదు. ఇవి చాలా మంది అమ్ముతున్నారని మనం పట్టించుకోము. ఎందుకంటే అది ఏమవుతుందో వారికి హెల్త్ పరంగా అనేసి మనం వదిలేస్తూ ఉంటాం. కానీ ఇది ఎక్కువగా సంస్కృత పరంగా కాబట్టి ఇప్పుడు మనకు వాడుకలోకి వచ్చింది. పిల్లి పీచర్ అని కూడా చాలా మంది అనడం విన్నా, నేను కూడా విన్నా. రోడ్ల మీద అమ్ముతుంది, ఇట్లా ఉంటుంది, అది అట్లా ఉంటుంది అంటే నమ్మలే. ఇప్పుడు అలాంటివి మనకి ఎందుకులే, మన ఆరోగ్యం గురించి అసలే ఏం వాడితే ఏమవుతుందో తెలియదు అనేసి మేము పక్కకు పెట్టేదాన్ని. ఈ పిల్లి పీచర్ అంటారు, దీన్ని క్వీన్ ఆఫ్ ద హెబ్ అంటారు. ఇది క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల నుండి వాడుకలో ఉంది. శతావరి అంటే శత అంటే 100 సంవత్సరాల 100 రోగాలను నయం చేస్తుంది లీడర్స్. వరి అంటే కేర్, ఇది బాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, మనం కేర్ మస్తు పనిచేస్తుంది అన్నట్టు. ఇది దీనిలో శతావర్, అశోక మరియు లుకోరియా అనే పదార్థాలు కలిసి ఉంటాయి లీడర్స్. ఇందులో
ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్ల సమతుల్యతపై బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం పిల్లల కోసం ట్రై చేస్తే అవన్నీ ఇప్పుడు పిల్లలకి చూస్తున్నారు కదా, అండమడి రావాలేదని హాస్పిటల్ కొన్ని తిరిగితే మగ వాళ్ళకి ఇట్లా, ఆడవాళ్ళకి ఇట్లా అని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు పిల్లలతో వెనకటి కాలంలో ఇలాంటి ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటివి ఏది లేకపోతుండే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి అమ్మాయికి పెళ్లి చేయగానే ఇవి హార్మోన్ ప్రాబ్లం లేవు, అవి లేవని ఎక్కువగా అంటున్నారు. మందులు వాడి వాడి విసుగొస్తుంది. కొన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం, కానీ ఏ డాక్టర్ దానికి సజెషన్ అనేది ఇవ్వడం లేదు. కానీ ఇది వాడడం వలన హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఈ పిల్లలకి అన్ని క్లియర్ అయ్యే అవకాశం ఉంది. లీడర్స్ తప్పకుండా ఇవన్నీ మన పిల్లలకి వాడించినట్లయితే వాళ్ళు ముందుగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. ఇప్పుడు ప్రసవ సమయంలో తల్లి పాల ఉత్పత్తికి కూడా సహకరిస్తుంది. ఇది ఇప్పుడు ప్రసవం తర్వాత కొంతమందికి అసలు పాలే వాడడం లేదు. ఇవి ముందుగా వాడించినట్లయితే మనం ప్రసవం తర్వాత పాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు లాగా ఇప్పుడు పిల్లలకు పాలు వాడడం, ఇక ఎక్కువగా వాళ్ళు యాక్టివ్గా ఉండడం ఇలాంటివి ఎందుకు లేవంటే వాళ్ళు ప్రొద్దుట లేవకపోవడం. ఒక పిల్లల్ని మనం ఏదో అపరూపంగా పెంచుతాం అనుకుంటున్నామే తప్ప వాళ్ళని 6 గంటలకి నుండి 7 లోపు ఎండబడాలి వాళ్ళ పైన. ఆ సూర్యకిరణాలు అనేవి పడ్డప్పుడే వాళ్ళ బాడీ యాక్టివ్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తుంటాం, పిల్లలు పడుకొని అని, నేను కూడా అంతే, ముందు లేపిన వాళ్ళు లేవారు 9-10 దాకా వండబెడుతున్నాం. ఆ టైంలో వాళ్ళకి హార్మోన్స్ మరి శరీరంలో విడుదలయ్యే అవన్నీ ఏమీ వాళ్ళకు అందడం లేదు. ఈ టైంకి 6 నుండి 7 వరకు ఎవరైనా లేపి పిల్లలకి సూర్యకిరణాలను మనం పడిపిస్తామో వాళ్ళ బాడీ అనేది అలా యాక్టివ్గా తయారవుతుందండి. ఇది చాలా మంది సైన్సిస్టులు చెప్తున్నారు, కానీ మనం వినం. పిల్లల్ని గారాభంగా పెంచుతూ వాళ్ళని ఖరాబ్ చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు లేవక టైంకి తినక ఇట్లాంటి చేయడం ద్వారా వాళ్ళకు ఈ మెన్స్ సమయంలో కానీ ప్రతి ఒక్క దానిలో వాళ్ళకి హార్మోన్స్ ప్రభావం విడుదల కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఉన్నారు, వెనుకట అమ్మలు ఎంత యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి మన ఈ గర్భసంచి వాపులని సమస్యలని ఏమన్నా ఉండేవా? 100-120 ఉన్నా వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. కానీ ఇవ్వడం ఇక మనమే అంత మాత్రం, ఇంకా మన పిల్లలైతే ఇంకా అంత కాదు మనం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ముందు లేవక టైంకి తినక టైంకి చేయక ఏ పని ఇక మేము చేసినాం కదా, ఒక చదువే వాళ్ళకు పెద్ద పని, అది చేసినాం కదా ఇది చేసినాం కానీ మనం బాడీలో వాళ్ళకి యాక్టివ్గా లేకుండా చేస్తున్నాం. దాని వలన వాళ్ళకు హార్మోన్స్ రిలీజ్ కాక ప్రతి సమస్య మళ్ళీ పెళ్లి కాగానే మనం హాస్పిటల్ కొంటే పెడుతున్నాం. వాళ్ళకి ఏది అర్థం కాక వాళ్ళు మందులను వాళ్ళు రాస్తున్నారు అంతే తప్ప వాళ్ళకు 6 గంటల నుండి 7 లోపు మనం సూర్యకిరణాలు కనుక పడిపించినట్లయితే వాళ్ళకు యాక్టివ్ అనేది వస్తుందట లేదు. ఎందుకంటే ఇది సైన్సిస్టులే చెప్తున్నారు, మనం కాదు. అందుకే వెనకటి పద్ధతిలో ఇట్లాంటిది ఇవి సమస్యలు అనేవి లేవు. ఇప్పుడు 100కి 80% ఈ అవస్థలు ఉన్నాయి. ప్రతి 35 ఇయర్స్ దాటిన అమ్మాయికి ఇప్పుడు గర్భ సమస్యలు, రక్తహీనత సమస్యలు మరి ఇలాంటి ఎన్నో ఎదుర్కొంటున్నారు. కానీ ఎవరికి వారికే తెలుసు, అది అందరికీ చెప్పలేరు. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లం మాత్రం ఎలా తీస్తున్నారు. టైం గడిచిపోతుందా అంటే గడిచిపోతుంది తప్ప ఎవరు హ్యాపీగా జీవిస్తున్నాం అనేది చెప్పుకోవడం లేదు. ఇదైతే కన్ఫర్మ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా, నేను ప్రాబ్లం లేకుండా యాక్టివ్ ఉన్నాను ఒక మనిషిని చెప్పమనండి చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. దానికి కారణం మన ఇమ్యూనిటీ పవర్ తగ్గి మన ఆరోగ్య విషయంలో అనేక రకాల రోగాల కారణం తిండి. అన్ని కల్తీమయం, అన్ని మందులతోటి పండించినవి, ఒక్కటి కూడా డైరెక్ట్ ఓన్గా భూమిలోకి వండినది అయితే ఏది లేదు. అన్ని అవే. అందుకే అవి తింటున్నాం కాబట్టి మనమని ఇంత మాత్రం ఇట్లా యాక్టివ్ ఉండగలుగుతున్నాం. మన మాత్రం ఇంకా చాలా బాగా నీరసంగా చిన్న పని చేస్తేనే వాళ్ళు అది వెనకటి 10 మంది పిల్లలం కన్నా కూడా ఎంతో యాక్టివ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇప్పటికి కూడా మనకు వాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు కానీ ఎంతో సాయం చేస్తారు. కానీ మనం ఒక చిన్న పని చేయడానికి ఇప్పుడు పిల్లలకి ఆశపడుతున్నారు. అది కారణం మాత్రం ఎంత కల్తీ ఫుడ్డే. దీనిని అధిగమించాలంటే ఇప్పుడు మన గౌతమ్ బాబు సార్ గారు మనకి ఎంతో ఆలోచించి ఇలాంటి ప్రోడక్ట్ మనకు అందించారు. దీనిని పిల్లలకి ఇప్పటి నుండే ఇమ్యూనిటీ పవర్ కానీ దానికి అన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఒక ఉన్నాయి. మన దానిలో సప్లిమెంట్ కానీ అన్ని రకరకాల ప్రోడక్ట్ ఉన్నాయి. దాన్ని ఇప్పటికైనా కొంచెం డబ్బు గురించి ఆలోచించకుండా వాళ్ళకి అందించినట్లయితే ముందు తరాలకు మనం వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్ప మరి ఏం లేదు. మన తర్వాత మాత్రం మన హాస్పిటల్ కొంటే పెట్టడమే తప్పితే ఏముండదు. ఇప్పటి నుండే మనం కొంచెం వాళ్ళ బాడీకి ఇమ్యూనిటీ పవర్ని పెంచడం ద్వారా మనం ముందు కొంచెం సంతోషంగా జీవించగలం. ఎందుకంటే అమ్మమ్మలు మాత్రం ఎంత యాక్టివ్ ఉన్నారో ఇప్పుడు మనకు 35 ఇయర్స్కి కాళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి కదా. అవన్నీ తగ్గించాలంటే ఖచ్చితంగా మనం ఇవన్నీ పిల్లలకి ముందస్తుగా వాడించండి లీడర్స్. ఇది మెమొరీ
మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ నుండి రక్షణ ఇస్తుంది. ఇది క్యాన్సర్ నుండి కూడా మనకు ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలియకపోయేది. ఇప్పుడు మన చుట్టుపక్కల ఇవ్వడం ద్వారా మనకు గుండె జల్లు ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అంటే ఏంటో మనకు విచిత్రమైన వ్యాధి, తగ్గదు అనేది నమ్మకం మనకి. కానీ దాన్ని కూడా తగ్గిస్తుందంట ముందస్తుగా మనం వాడినట్లయితే. మా దగ్గర చుట్టాలకి వస్తేనైతే మాకైతే అసలు క్యాన్సర్ అంటే అదొక అంటారా ఘోరం, అది అత్తే తగ్గదు అనే నమ్మకం మనలో ఉంటుంది. కానీ ముందస్తుగా మనం ఇట్లాంటి ప్రోడక్ట్ వాడించినట్లయితే ఇప్పుడు మన సిఎండి కానీ ఇలాంటి టాప్స్ కూడా అప్పుడప్పుడు మనం వాడించినట్లయితే వాళ్ళకి ముందు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. గర్భాశయ సమస్యలు, మరి జీర్ణ సమస్యలు, ఇప్పుడు మెన్స్ సమయంలో ఎక్కువ మందికి ఎక్కువ రక్తస్రావం అవ్వడం, కాకపోవడం కొందరికి, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. అవన్నిటికి మెయిన్ కారణం మాత్రం మన దగ్గర ఇమ్యూనిటీ పవర్ లేకపోవడమే, రక్తహీనత తక్కువగా ఉండడమే. దానికి మనం ఖచ్చితంగా ఈ శతావారి మ్యాక్స్ వాడడం ద్వారా మాత్రం చాలా చాలా అంటే చాలా మనం అవన్నీ సమస్యలను నిర్మూలించవచ్చు. కడుపులో పుండ్లు, కంటి సమస్యలు, మోకాల నొప్పులు మరియు విరోచనాలు నివారణ, గొంతు సమస్య, నోటిలో ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పుడు ప్రతిది ఏం శరీరంలో ఏది ఎవరికి ఏమొస్తుందో తెలియదు. చిన్న చిన్న వాటికి ఇన్ఫెక్షన్ అంటారు, రక్తం ఇన్ఫెక్షన్ అంటారు, మూత్రం ఇన్ఫెక్షన్ అంటారు, గొంతు ఇన్ఫెక్షన్ అంటారు, చెయ్యి ఏమన్నా చిన్న దెబ్బ తాకినా అది ఇన్ఫెక్షన్ అంటారు. ప్రతి దానికి ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే కొన్ని వేల మందులు వాడాలి. ఆ సమస్యలన్నీ మనం కొంచెం ముందుగానే అరికట్టుకోవాలంటే ఇట్లాంటి మన గౌతమ్ సార్ చెప్పిన ఇవన్నీ కొంచెం ముందస్తుగా వాడడం చాలా మంచిది లీడర్స్. శరీర ఉష్ణోగ్రత సమతుల్యత, థైరాయిడ్ని కూడా తగ్గిస్తుందంట లీడర్స్. ఇది థైరాయిడ్ కూడా తగ్గిస్తుందంట ఖచ్చితంగా. ఇవి వాడడం ద్వారా ఇప్పుడు గర్భానికి ముందు కూడా వాడుకోవచ్చు, గర్భం తర్వాత కూడా వాడవచ్చు లీడర్స్. ఇవి వాడుతున్నట్లయితే ఇప్పుడు గర్భం రాకముందు వాడితే మన అన్ని హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ అవుతాయి. గర్భం తర్వాత వాడితే మన వ్యాధి నిరోధక పెరుగుతుంది, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. చాలా మంది యాక్టివ్గా పిల్లలు కూడా మా వాళ్ళనే మాకు సార్ బయటి మందులు వాడించకుండా ఇందులోనే వాడించడం ద్వారా పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటున్నారంటే చాలా బాగుంది. అవి కూడా ఇది తగ్గిస్తుంది. ఈ శతావారి అనేది ఎంత బాగా పనిచేస్తుందంటే ఇప్పుడు గర్భం పిల్లలు పాలు వడకపోతే ముందస్తుగా మనం వాడించడం ద్వారా పాలు మంచిగా పడతాయి. పాలు వడకపోతే పుట్టినాక అప్పుడు కూడా వాడించవచ్చు. కానీ పాలు ఎక్కువగా ఉంటే మాత్రం వాడించకూడదు. ఎందుకంటే పాల ఉత్పత్తి ఎక్కువగా ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా వీక్గా అవుతారు. వాటికి కోసం ఇప్పుడు వాడకూడని వారు ఈ పాలు ఎక్కువగా వచ్చే తలలు మాత్రం వాడద్దు. దురద, దగ్గు ఎక్కువగా ఉన్నవారు వాడద్దు. నీళ్ళ విరోచనాలు, డయాబెటీస్ ఉన్నవారు, నీరసంగా ఎప్పటికీ ఉంటారు వాళ్ళైతే వాడద్దు లీడర్స్. ప్రతిమ వాళ్ళంతా వాడచ్చు. పాలు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ తలలకు వాడించవచ్చు. పాలు ఎక్కువగా ఉంటే మాత్రం వాడించకూడదు. ఎందుకంటే పాలు ఎక్కువగా ఉన్న వారికి వాడించినట్లయితే వాళ్ళు ఇంకా ఎక్కువగా పాల ఉత్పత్తి కలిగి వాళ్ళు నీరసంగా తయారవుతారు లీడర్స్. ఇది ఎంఆర్పి రేట్ వచ్చేసి 655, డిపి ప్రైస్ వచ్చేసి 460 రూపాయలు మాత్రమే. ఈ పివి 15.3 అంటే ఇలా 90 క్యాప్సూల్స్ ఉంటాయి లీడర్స్. ఇవి బాగా సమస్యలు ఉన్నవారు పొద్దు, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకోవచ్చు. ఇట్లా మామూలుగా ఇట్లా ఉండేవారు మాత్రం పొద్దు ఒకటి, నైట్ ఒకటి తిన్న తర్వాత వేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. ఇది చాలా పనిచేస్తుంది. ఇంకా అని చెప్పబోయేది ఏంటంటే క్రాన్బెర్రీ. ఇది మాత్రం చాలా చాలా ముఖ్యమైనది. క్రాన్బెర్రీ అనేది ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ యొక్క భాండాగారాలని స్టోరేజ్ చేస్తుంది లీడర్స్. దీనిని ఉత్తర అమెరికాలో ఎక్కువగా పండిస్తారు. ఇది ఇక్కడ కాదు లీడర్స్, ఉత్తర అమెరికాలో ఎక్కువ పండిస్తారు దీని ఫ్రూట్ మరియు ఆకులను మూత్రాశయ సమస్యలకు, కడుపు మరియు లివర్ అంటే దీని ఫ్రూట్స్ ఏంటంటే మన మూత్రాశయంలో సమస్యలు అంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ కానీ, మూత్రంలో మనకు ఇట్లా చీము లాంటివి కానీ, రక్తం లాంటివి కానీ పడడం, ఇట్లాంటి కడుపు నొప్పి. మనకు ఒక సైడ్ లివర్ ఉంటుంది. ఆ లివరు ఒక సైడ్ వాపు, ఒక సైడ్ ఇట్లా మామూలుగా ఉంది అనేది రకరకాలుగా ఏమేమిలో ఉన్నది ఏమేమి చెప్తా ఉంటారు స్కాన్ చేసి సార్లు మనకి డాక్టర్లు. అది కూడా మనం ఇవి ఆకులు కానీ, ఇవి ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకొని వాడుకుంటే అవి కూడా పనిచేస్తుందంట. దీనికి ఏమన్నా గాయాలు బాగా మనకి ఏమైనా దెబ్బలు తాకినా అవైనా కూడా దీనికి మానిపే శక్తి ఉంటుందట. ఇప్పుడు చర్మ వ్యాధుల నివారణ, దంత సమస్యలను, చిగుళ్ళ సమస్యలను నివారిస్తుంది. కిడ్నీలో రాళ్ళు
కిడ్నీలో రాళ్ళను మనం ఇప్పుడు చాలా మందికి కామన్గా చూస్తున్నాము. ఈ కడుపు నొప్పి సమస్యలతో పాటు ఈ కిడ్నీ నొప్పులు. కిడ్నీ నొప్పి ప్రతి ఆడవారిలో కిడ్నీ ప్రతి ఆడని ఏం లేదు, మగ ఆడ ఎవరైనా సరే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే ఇంత సైజులో ఉన్నాయి, అంత సైజులో ఉన్నాయి అనేసి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ సైజు ఉంటేనే మనం ఆపరేషన్ చేయొచ్చు, ఈ సైజు లేకుండా ఆపరేషన్ చేయరాదు అనేది కూడా కొన్ని సమస్యలు మనకు డాక్టర్ల ద్వారా మాత్రమే తెలుస్తుంది మనకు. అది స్కానింగ్ తీసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అప్పటిదాకా మనం ఏదో మామూలుగా ఆ సమస్య కావచ్చు అనుకుంటా ఉంటాం. కానీ కిడ్నీలలో రాళ్ళను కూడా తగ్గించడం దీని యొక్క నైజం. కిడ్నీలో రాళ్ళు బాగా ఎంత సైజులో ఉన్నా సరే ఈ కిడ్నీలో రాళ్ళను కూడా తగ్గిస్తున్నట్టు. యూరినరీ బ్లాడర్ సమస్యలు అంటే ఇప్పుడు యూరినరీలో మనకు కొంతమందికి చీము లాగా వస్తుందంట, అంటే పాలలాగా కొంచెం మామూలుగా పాలు కాకుండా ఇట్లా మామూలుగా వస్తుంది. కొంతమందికి మన ఈ మూత్రంలో రక్తం కూడా వస్తుందంట. అది చిన్న వారికి మాత్రమే ఆ సమస్యలు అనేది తెలుస్తాయి లీడర్స్. అవి అలాంటి సమస్యలు ఈ ఎలాంటి సమస్యలైనా ఈ క్రాన్బెర్రీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, బయటికి వినప్పుడు ఇట్లా టాయిలెట్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంది, అట్లా ఆపుకుంటూ ఇట్లా ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నారు. అట్లా చాలా మంది వాడే బాత్రూమ్లు వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి చాలా అనేక రకాల రోగాలకి ఈ పిల్లలు ఇప్పుడు మనం ఎక్కువ ఈ హాస్టల్ ద్వారానే, ఎందుకంటే చాలా మంది వేల మంది ఉంటారు అలా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆ బాత్రూమ్ క్లియర్ చేయక వీళ్ళు అట్లా వెళ్ళడం ద్వారా ఈ మూత్ర ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా బాగా ఇప్పుడు చాలా బాగా ఎక్కువ మందికి వస్తున్నాయి. ఇవి పిల్లలకైతే ఇప్పుడు 17-18 సంవత్సరాల పిల్లలకైతే ప్రతి ఒక్కరికి ఇది ఇట్లా ఇది ఇన్ఫెక్షన్ ఏమైందంటే ఇన్ఫెక్షన్ అంటున్నారు డాక్టర్లు. అవి తగ్గాలంటే వాళ్ళు ఈ పిల్లల్ని హాస్టల్ చేసినాం కాబట్టి తప్పదు ఇలా పోయాల్సింది. తిండి విషయం కానీ వాళ్ళ తిండి కూడా కరెక్ట్ లేక ఏమైనా వాళ్ళకి ఇలా మామూలుగా పులుపులు కానీ ఇట్లాంటివి పెట్టడం ద్వారా కూడా ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి పిల్లలకు వాడించినట్లయితే ముందస్తుగా చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. ఇవి క్రాన్బెర్రీ అనేది మనకు ఎంత రేటుకి పడుతుందంటే 2,315 రూపాయలు ఎంఆర్పి రేట్. మనకు డీపీ ప్రైస్ వచ్చేసి 630 రూపాయలుగా పడుతుంది లీడర్స్. ఇది గర్భిణీలు కూడా ఇది ఎక్కువ వ్యతిరేక పదాలు. ఇది డయాబెటీస్, గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు ఇలాంటి వారు మాత్రం వాడకూడదు లీడర్స్. మిగతా వారందరూ వాడుకోవచ్చు. ఇది వాడుకుంటే మాత్రం ఇన్ఫెక్షన్స్ అనేది శతావరి ఉన్నది, అది ఓన్లీ మన గర్భాశయ ఇన్ఫెక్షన్ మాత్రం తొలగిస్తుంది. ఇప్పుడు ఈ క్రాన్బెర్రీ అనేది మనకు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ లో ఉన్న చెడు అంతా బయటకు పంపిస్తుంది. ఇవి వాడడం ద్వారా మాత్రం ఇట్లా దేని దానికే ఏ పనితీరు అదే చూపిస్తుంది. దీనికి పివి వచ్చేసి 54.3 వస్తుంది లీడర్స్. ఇది కొనడం ద్వారా మనకి 54 పివి వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఐరన్ పోలిక్. ఐరన్ పోలిక్ ఇందులో ఐరన్, జింకు, పోలిక్, విటమిన్ సి, విటమిన్ B12 ఉంటాయి. ఇలా మనం ఐరన్ లేకున్నా, జింకు లేకున్నా, పోలిక్ లేకున్నా మన బాడీ అనేది యాక్టివ్గా ఉండదు. ఇవి ఏ తక్కువ ఉన్నా మనకి ఏదో ఒక సమస్య, కాళ్ళ నొప్పులని, కాళ్ళు గుంజడం, ఇట్లా నడువు నొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి. రక్తం తక్కువ ఉంటేనే అసలు మెయిన్ రక్తహీనత అంటేనే అది. రక్తం తక్కువ ఉంటే మన నీరసంగా కనబడతాం, మన ముఖంలో వేలాడినట్టు రక్తం లేక గ్లో ఉండదు. ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటూ ఉంటాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రక్త కణాలు తగ్గడం అంటే మనం చాలా మంది ఎన్నో సమస్యలతోటి బాధపడుతున్నారు. అంతకుముందు ఇట్లా లేకుండే. ప్రతి ఒక్కరికి రక్త కణాలు తగ్గినాయి అంట, రక్త కణాలు తగ్గినాయి అంట అని ప్రతి ఒక్కరు అదే పని. దానికి మెయిన్ కారణం రక్తం లేక, ఉన్న రక్తంలో రక్త కణాలు యాక్టివ్గా లేక ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఇలా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి హిమోగ్లోబిన్ ని పెంచుతుంది. ఇది ఎర్ర రక్త కణాలను బాగా ఉత్పత్తి చేస్తూ మనలో హిమోగ్లోబిన్ శాతాన్ని ఎక్కువగా పెంచుతుంది. ఇది మెదడు అభివృద్ధికి, జన్యు పదార్థాలైన DNA, RNAల తయారీలకు తోడ్పడుతుంది. ఇది ఎక్కువ మెదడు మనకు రక్తం ఎక్కువగా మంచిగా ఉన్నప్పుడే ఆ మెదడు అనేది పంప్ చేస్తూ ఈ మెదడుకు ఎక్కువగా అందిస్తుంది. ఈ మన గుండె అనేది పంప్ చేస్తూ మెదడు వరకు చేరాలంటే మన రక్తం మంచిగా ఉన్నప్పుడే మనం అన్ని అవయవాలకు అది సరఫరా అవుతుంది. అది లేనట్లయితే మనం ఒక అవయంకు వెళ్తుంది, ఒక అవయంకు వెళ్ళాక అట్లా కూడా రక్త శాతం కొంతమందికి 5, కొంతమందికి 4 ఇట్లా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. దీనికి కారణం రక్తం లేకపోవడం. దానితో నీరసంగా కాళ్ళు గుంజడం, నడుము నొప్పులని, తలనొప్పులని అన్ని బాగా యాక్టివ్గా ఉండక ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. ఇది ఐరన్ పోలిక్ వాడించినట్లయితే పిల్లలకు అంటే కొంచెం 18 సంవత్సరాలు ఉన్న వారి నుండి వాడించినట్లయితే కొంచెం దానికి ఇంప్రూవ్మెంట్గా ఇది పనిచేస్తుంది. ఈ రక్తం అనేది మెయిన్.
ఈ రక్తం మన శరీరంలో ఉత్పత్తి కావాలంటే మనం ఏంటి బీట్రూట్ అని, క్యారెట్ అని, పాలు, గుడ్లు ఇలాంటివి ఎన్నో తినాల్సి వస్తుంది. వాళ్ళు అన్నీ చెప్తారు, పాలు రోజు 2 గుడ్లు తినండి, రోజు గ్లాస్ పాలు తాగండి, ఇంట్లో ప్రోటీన్ పౌడర్ వేసి, ఇవన్నీ అందరూ కొన్ని కలిగే స్థితిలో ఉంటారా లీడర్స్? ఉండరు కదా. ప్రతి ఒక్కరి పాలు, గుడ్లు, ఈ ఆకుకూరలు, ఈ బీట్రూట్ ఇవన్నీ తెచ్చుకునే స్థాయిలో ఉండరు కాబట్టి ఇది మనకు ఒక అవకాశం. ఇది మనకు దొరికినందుకు మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇది వాడడం ద్వారా మనకు ఇవన్నీ వాడిన ఒక ఎత్తు, ఇది ఐరన్ ఫోలిక్ అనే టాబ్లెట్ వేసుకోవడం ద్వారా ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయి అంటే మనకి ఎంత అది తెలుసుకోండి. ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళే ఉండరు. ఇవన్నీ వాడాలంటే రోజు వల్ల జీవన శైలిలో దొరకవు. ప్రతి ఒక్కరు ఇన్ని తెచ్చుకొని వాడినా వల్ల సేపు ప్రతి ఒక్కరం కిలో తెచ్చుకుని తినలేము కదా. దానిలో ఇది ఒకటి వేసుకుంటే కొంచెం మన రక్తం కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్లయితే మనం హాస్పిటల్ బారిన పడకుండా ముందస్తుగా మనం తగ్గించుకోవచ్చు. ఇది రక్తపోటుని తగ్గిస్తుంది, ముందస్తు ప్రసవాన్ని నివారిస్తుంది. మన ప్రసవం సమయంలో కూడా ఈ రక్తం తక్కువగా ఉంటే ఇప్పుడు ఆపరేషన్లు చేసేటప్పుడు అది రక్తం ఎక్కించాలి అది ఇదని బాగా టెన్షన్ పెడతా ఉంటారు. మనం ముందుగా వాళ్ళకు ప్రెగ్నెంట్ కాకముందు నుండి మనం వాడించినట్లయితే ఈ రక్తం అనేది కవర్ అయినాక వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. అందుకే ముందస్తు మనం పిల్లలకి వాడించినట్లయితే ఈ రక్తం అనేది సవ్యంగా ఉంటుంది వాళ్ళ బాడీలో. లేకపోతే మాత్రం ఈ రక్తం ఎక్కించాలి ఆ రక్తం ఎక్కించాలని చెప్తాం ద్వారా నాకు అనేక సమస్యలు. ఇప్పుడు రక్తం మన బాడీలో ఎక్కించాలంటే ఎంత అది మన బాడీలో ఉన్నది మనకు ఏది అనిపించదు, కానీ వేరే వాళ్ళ బాడీలో తీసి మన బాడీలోకి ఎక్కించాలంటే అది ఎంత ఖర్చుతో పాటు మనకు అది ఇముడుతుందా లేదా వేరే వాళ్ళ రక్తం, అది చాలా కష్టం. కానీ ఈ ట్యాబ్లెట్ మనం ముందస్తుగా వాడినట్లయితే మనం రక్తాన్ని ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రక్తం మంచిగా తయారైనట్లయితే మనకు అలసట ఉండదు, తలనొప్పులు ఉండదు. ఈ తలనొప్పికి మెయిన్ కారణం ఈ రక్తం మన మెదడుకు ఉన్న నరాలకు అందకపోవడం లేదు. ఇవి అందరితోనే మనకు అన్ని అవయవాలకు సరఫరా అయితేనే మనకు ఏ అవస్థలు అనేవి ఉండవు. ఇలా రకరకాల అవస్థలతో బాధపడేవారు మాత్రం ఈ ఐరన్ మా వాళ్ళే మా చుట్టాలే ఒకసారి 5 గ్రామ్సే ఉంది ఆమెకి. ఆపరేషన్ అంటే గర్భసంచి సమస్యలు వచ్చినాయి, ఆపరేషన్ చేయాలంటే 10% ఉంటేనే ఆపరేషన్ చేస్తామన్నారు. ఆ 10% కోసం ఆమె 5 days ఒక 6 బాటిల రక్తం ఎక్కించుకుంటే గానీ ఆ 10% రాలేదు. దానికి ఎంత ఖర్చు అంటే 50,000. చూడండి, మనం చిన్నగా ఉన్నప్పుడే దీన్ని ఓన్లీ 300 ఎంత ఉంటుంది. దీన్ని వాడుకుంటూ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోక దాన్ని ఏది పట్టించుకోక హాస్పిటల్ మేము చెప్పినాం ఇందులో ఉంది ఆమె ఇందులోనే జైన్ అయింది చెప్పిన మా రిలేటివ్ అవుతుంది వాడక్క ఇది వాడితే మనకు మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే ఇది పడుతూ అనేసి నెగ్లెక్ట్ చేసి మాట వినడం పని చేసింది. దాని ద్వారా మొన్న 5 గ్రామ్సే ఉన్నదమ్మా అనేసరికి వేరే రక్తం దొరకక ఎంత అవస్థ అంటే అది భగవంతుడికే తెలియాలి. ఒక రక్తం దొరకదు, అది తక్కువనా వేరేటోళ్ళు అది మనది కలవాలంటే చాలా కష్టం కదా. అట్లా తిరిగి ఒక 6 బాటిల్స్ రక్తాన్ని కేంద్రీకరించి అది ఎంతమంది అంటే మన 6 మెంబర్స్ నుండి ఒక్కరి కూడా కాదు, ప్రతి ఒక్కరి రక్తం నుండి 6 బాటిల రక్తం తీయలేరు కదా. అట్లా 6 దగ్గర తీసి అది దాన్ని మంచిగా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని బాడీలోకి ఎక్కించేసరికి తల ప్రాణంతో ఖర్చు చేసింది. ఇంత ఖర్చుతోటి పని మళ్ళీ దానికి అవస్థ ఇదంతా బాగా ఇబ్బంది అయింది. అందుకే కొంచెం ముందుగా మనం ఈ ఐరన్ ఫోలిక్ వాడినట్లయితే మనం ముందుగానే ఈ రక్తహీనత అనే దానిని మనం నియంత్రించవచ్చు. దీనికి వ్యతిరేక పదార్థాలు మనం 6 సంవత్సరాలలో మాత్రం వాడద్దు. దీనికి కాల్షియం వేసుకున్న తర్వాత కాల్షియం మాత్రం 4 గంటల వరకు వ్యాపించి వేయాలి లేదు. ఇదైతే గుర్తు పెట్టుకోండి. కాల్షియం వాడుతున్న వారు మాత్రం ఈ ఐరన్ ఫోలిక్ ఇది వాడితే మాత్రం దీనికి వ్యవధి 4 గంటలు మాత్రం వ్యవధి ఇవ్వాలి. ఎందుకంటే ఇది అది దగ్గర వాడకూడదు. ఇది అవాయిడ్ చేయండి. లేకపోతే ఇది సాయంత్రం వేసుకోండి, అది నైట్ వేసుకోండి, ఎట్లయినా పర్లేదు తప్ప దీనిని 2 ఒకసారి మాత్రం అస్సలు వేయకూడదు లీడర్స్. దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి 345 రూపాయలు, డిపి ప్రైస్ వచ్చేసి 200. చూడండి, 240 రూపాయలు. మనకి ఎన్ని ఖర్చు అయితే లేవు, కానీ ముందుగా వాడితే మాత్రం ఇట్లాంటి ఎన్నో సమస్యలను మనం ఖచ్చితంగా ఎదుర్కొంటాం లీడర్స్. టీవీ వచ్చేసి మాత్రం 8 వస్తుంది లీడర్స్. క్యాప్సూల్స్ 60 ఉంటాయి. మనం పొద్దుకటి మాపొకటైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కాల్షియం వాడుతున్న వాళ్ళు మాత్రం నైట్ వేసుకోవచ్చు. ఇది కాల్షియం పొద్దుట వేసుకొని ఇది మాత్రం నైట్ వేసుకున్నట్లయితే మనకు ముందుగా వాడుకుంటూ మనం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నట్లయితే రక్తం అనేది తక్కువగా ఉండే అవకాశం లేదు లీడర్స్. మనం కొంచెం తిండికి మంచిగా తింటూ
ఇలాంటివి వాడుకున్నట్లయితే మన గౌతమ్ బాసార్ మన గురించి ఆలోచించి ఇవన్నీ ఎన్నో సమస్యల నుండి మనం తగ్గించుకోవడానికి ఇంత గొప్ప అవకాశం మన వెస్టేజ్. దీనిలో దమ్మున్న ప్రొడక్ట్ లీడర్స్ ప్రతి ఒక్కరికి మనం చెప్పొచ్చు. తలనొప్పులకైనా దేనికైనా చెప్పండి, నమ్మండి. ఇది వాడుకుంటే ఎలాంటి రోగాలున్నా మనకు నయమవుతాయి. ప్రతి ఒక్కరికి నమ్మించే ప్రయత్నం చేయండి. నమ్మించే ప్రయత్నం కూడా కాదు, ఇది వాడితే నమ్మకం ఖచ్చితంగా. మనం వాడుతున్నాం కాబట్టి వాళ్ళకి గ్యారంటీగా చెప్పగలం. ఖచ్చితంగా వాడండి లీడర్స్, ఆరోగ్యాలను ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. హాస్పిటల్ బారి నుండి వాడకుండా ఈ 3 వాడుతూ మన శీల శక్తిని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి. ప్రతి ఒక్కరు కొంచెం ఉండంగానే సర్దుకొని ఇవన్నీ వాడుతూ మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నా యొక్క టేస్ట్. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్, థ్యాంక్ యూ. మీ డ్రీమ్ చెప్తారా మేడం? నా డ్రీమ్ వచ్చేసి ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా 1,00,000 కార్డు తీసుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. నాతో పాటు కమిట్మెంట్ గా పనిచేసే వారికి ఒక 5 మెంబర్స్ కి 10,000 ఇప్పించుకోవాలని గోల్ పెట్టుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నాకు కార్ కాదు కానీ మాకు ఒక విమానం ట్రిప్ వెళ్ళాలని ఎక్కువ కోరిక సార్. నాకు కార్ ఎక్కాను కానీ ఒక విమానం ట్రిప్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బాగా చెప్పారు. మీ టెస్టిమోనీ మీది, సార్ది, అండ్ తర్వాత మీరు ప్రొడక్ట్స్ వాడడం నిజంగా చాలా గ్రేట్. వాడిన ప్రొడక్ట్స్ ని మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా నీట్ గా. శతవారి గురించి కానీ ఐరన్ పోలిక్ క్రాన్బెర్రీ గురించి. సో థ్యాంక్ యూ మేడం. ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్ గా మీరు నవంబర్ లో థాయిలాండ్ ట్రిప్ ఉంది, ప్లాన్ చేయండి. ఇప్పటి నుంచి చేస్తే మీరు ఈజీగా రావచ్చు, మీరు సార్ ఇద్దరు రావచ్చు. అది అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. జస్ట్ ఒక డైరెక్టర్ మన అండర్లో తయారు చేసుకొని సిల్వర్ అయితే ఈ యొక్క ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతారు. చేసుకొని మీరు చేయొచ్చు. 100% మీరు విజిట్ చేయాలని, ఫారెన్ ట్రావెల్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ అందరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో 350+ మెంబర్స్ ఉన్నారు. సో మేడం ఇవాళ మనకి చాలా సింపుల్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సుజాత గారు. సో తను వాడిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏ విధంగా బెనిఫిట్ పొందారు, సో హెల్త్ విషయంలో ఏ విధంగా రికవర్ అయ్యారు, లాస్ట్ 6 months నుంచి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి విజిట్స్ లేకుండా సప్లిమెంట్స్ ద్వారానే మంచి రికవరీ లెవెల్స్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ నిజంగా 100% ప్రోడక్ట్. చాలా మంది మేడం ఇందాక చెప్పారు, కొంతమంది లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ కూడా ప్రొడక్ట్స్ వాడట్లేదని. ఇదైతే నిజం అండి, చాలా మంది మనం గమనించాం. సో వాళ్ళ సెల్ఫ్ లో కూడా ప్రొడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్ వాడట్లేదు. బట్ మేడం వాడిన విషయాన్ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా తప్పకుండా వాడండి, అండ్ ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. వాడినప్పుడే మనం ఇంకొకరికి రికమెండ్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనం రెగ్యులర్ గా మీటింగ్స్ కి అటెండ్ అవుతూ మన టీంని అటెండ్ చేస్తూ ఈ నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ యొక్క సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. అండ్ కాల్స్ తీసుకున్న ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మనం మాట్లాడుకుని ముందుకు వెళ్దాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. సో చాలా సక్సెస్ఫుల్ గా వచ్చే నెల 13వ తారీఖు, మే 13వ తారీఖుకి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో మీ అందరి ఆశీర్వాదం, విషెస్ వల్ల భవిష్యత్తులో ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేయబోతున్నాం. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్స్ ఇలాగే మా అందరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ అన్లిమిటెడ్ నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నాం. సో ఇంకెంతో మందికి ఉపయోగపడాలి. దానికోసం సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ద్వారా ఉన్నామండి, రంజిత్ కుమార్ THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకోండి, మంచి నాలెడ్జ్ ని తీసుకోండి, మంచి లీడర్షిప్ తయారు చేసుకోవచ్చు. ఓకే. అండ్ మన యొక్క విజన్ 31st December 2025కి ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh రన్నర్స్, 500 members కార్ అచీవర్స్, దాంతో పాటు 10 మంది VMCM, 10 మంది యూత్ ఐకాన్ని తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీంతో పార్టిసిపేట్ చేయిస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. సో వన్స్ అగైన్ సుజాత మేడం కి థ్యాంక్ యూ, అండ్ మిగతా లీడర్స్ అందరు కూడా థ్యాంక్ యూ. సో కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్.
సుజాత గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఒక మంచి సెషన్ నిర్వహించారు. సత్తావారి గారి గానబడి గారి నుంచి చాలా ఎక్సలెంట్ చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు. సో తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో లేడీస్ గుడ్ మార్నింగ్.